Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from John's Gospel, 14th chapter, verse 27. ఈరోజు మన ధ్యానం కొరకు యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం నుండి తీసుకొనబడింది. My peace I give unto you. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. The question is, ప్రశ్న ఏమిటిదంటే, why man's hearts will be troubled? ఎందుకని మానవుని యొక్క హృదయము కలవరపడతా ఉంటుంది? Why people afraid? ఎందుకని ప్రజలు భయభ్రాంతులు అవుతుంటారు? The simple answer, దీనికి ఒక సామాన్యమైనటువంటి జవాబు ఏమిటంటే, we glean from this verse is because of peacelessness. ఈ వచనం నుండే కొంత పరిగెరుకుంటాం. ఎందుకనగా ఇప్పుడు శాంతి లేనిటువంటి, సమాధానం లేని పరిస్థితిని చూస్తున్నాం. Today it is an undisputable fact that the world craves for peace. ఈరోజు ప్రపంచము వారి శాంతి సమాధానం కొరకు మరి వెతుకులాడుతున్న నిర్వివాదమైనటువంటి అంశం. It craves for peace among the nations. మరి దేశాల మధ్య సమాధానం, శాంతిని కోరుతా ఉంది. Peace talks will be going on regular basis among many warring nations. తరచుగా శాంతి ఒప్పంద చర్చలు, ఎక్కువగా యుద్ధాలు చేసే దేశాల మధ్య ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయి. Generally superpowers like America or Russia will be mediating such peace talks. సాధారణంగా మనం చూస్తాం, అమెరికా, రష్యా లాంటి వాళ్ళు ఎక్కువగా ఈ శాంతి చర్చలు చేయడం. And peace is needed among nations and also in families. సమాధానం, శాంతి అనేది దేశాలకి అవసరమే, కుటుంబాలకి అవసరమే. Even individually, every one of us needs peace internally. వ్యక్తిగతంగా మనలో ప్రతి ఒక్కరం కూడా అంతరంగంలో శాంతి, సమాధానం అవసరమై ఉన్నాం. Some historians quoted, కొంతమంది చరిత్రకారులు చెప్పిన మాట, in the last 5,500 years, గడిచిన 5,500 సంవత్సరాల కాలంలో nearly 8,000 peace treaties have been broken. ఇంచుమించు 8,000 శాంతి ఒప్పంద చర్చలు చెడిపోయినాయి. And more than 14,000 wars have been fought. 14,000 కంటే ఎక్కువగా యుద్ధాలు జరిగినాయంట. A combined total of 400 crores people died in the wars. అంత కలిపి 400 కోట్ల మంది యుద్ధాల్లో చనిపోయారంట. Today the global peace is a mirage. It is like a fruit which cannot be reached. ఈరోజు ప్రపంచ శాంతి అనే మాటకు వస్తే అది కేవలం ఎండమావి లాగానే ఉంది అది. And none of us believe that it will take place. మరి ఇది జరుగుతుందని ఎవ్వరం నమ్మం మనం. Even personal peace became an elusive goal. ఇంకా చెప్పాలంటే వ్యక్తిగతమైనటువంటి సమాధానం కూడా చేరుకోలేని స్థితిలో ఉన్నాం. And the world suggests so many ways and means to get this peace. లోకము ఈ శాంతి, సమాధానం పొందేదాని కొరకు ఎన్నో విధానాలు, పద్ధతుల్ని ఇస్తా ఉంది. False teachers are promoting counterfeit peace. మరి తప్పుడు బోధకులేమో అన్ని మోసయుక్తమైనటువంటి సమాధానం, నకిలీ శాంతి గురించి చెప్తున్నారు. Often the circumstances spoil our inner peace. అనేక పర్యాయాలు పరిస్థితులు మన అంతరంగంలో ఉన్న సమాధానం చెడగొడుతుంది. Sometimes a phone call with the news of the death of a friend disturbs us so much. కొన్నిసార్లు మన స్నేహితుడి యొక్క మరణ వార్త, ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు అది మన శాంతిని చెడగొడుతుంది. But I assure you out of my personal experience that the true inner peace, regardless the circumstances, can be experienced only when you make peace with God. వ్యక్తిగతమైనటువంటి అనుభవంతో కూడా నేను చెప్పగలను, నిజమైనటువంటి సమాధానం, శాంతి అనేది నీవు దేవునితో నువ్వు సమాధాన పడినప్పుడే నీకు లభిస్తుంది. Because Jesus Christ is the Prince of Peace. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు సమాధానాధిపతి అయి ఉన్నాడు. More than 700 years before the birth of Jesus Christ, యేసు ప్రభు వారు పుట్టక ముందు, అంటే 700 సంవత్సరాలకు ముందే Prophet Isaiah gave him a name, that is the Prince of Peace, in Isaiah 9:6. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక పేరు పెట్టినాడు. వాటిలో ఒకటి సమాధానాధిపతి. Now John 14 can be called as the farewell address of Jesus Christ to his disciples before going to the cross. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము యేసు ప్రభువారు శిలువ మీదకి ఎక్కేదానికి ముందుగా శిష్యులకు వీడ్కోలుపు సందేశం లాంటిది. There he is promising this peace that will sustain these frightened and confused disciples in the days ahead after his departure. ఇక్కడ యేసు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత భయపడుతూ భయభ్రాంతులుగా ఉంటున్న ఆ దినాల్లో మీకు నిలిచి ఉన్నటువంటి శాంతి, సమాధానం ఇస్తానని ఆయన చెప్పాడు. And in this context I want to place before you this morning 4 things briefly to understand what peace is. ఈ సందర్భంలో, ఈ ఉదయకాలము సమాధానం, శాంతి అనగా ఏమిటిదో ఒక 4 మాటలు మీకు అర్థం కావడానికి నేను చెప్తాను. Number 1, మొదటిది the substance of peace. What is the meaning? నుండి
శాంతి. సమాధానం యొక్క అర్థం ఏమిటిది? Secondly, రెండవది the source of peace. చూడండి, సమాధానానికి మూలము. And thirdly, మూడవది the semblance of peace, that is pseudo peace. మరి సమాధానక పోలిక లేదా నకిలీ పోలిక. And fourthly, నాలుగవది the spoilers of peace. మరి సమాధానం చెడగొట్టువారు. So number one, మొదటిది, what is the substance of peace? అంటే సమాధానం అనగా ఏమిటిది అసలు? So socially speaking, peace is considered to be the absence of conflict. సామాజికంగా మనం చెప్పాలంటే సమాధానం అంటే ఎక్కడ మరి గొడవలు లేకుండా That ఉంటాయి, is freedom from war. అంటే యుద్ధము లేకుండా మనకు ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర Yeah, పరిస్థితిలో. freedom from civil unrest. చూడండి, మన పౌరుల మధ్య ఉన్నటువంటి నెమ్మది లేనితనం, వాటి నుండి విడుదల. But when we speak personally, ఇప్పుడు వ్యక్తిగతంగా మనం మాట్లాడుకుంటే peace is the absence of the inner turmoil or freedom from the oppressive thoughts. సమాధానం అది ఆంతర్యంలో మరి ఆ యొక్క కలవరం లేకుండా ఉండడం, లేదా చెడగొట్టేటువంటి తలంపు లేకుండా ఉన్నప్పుడు ఉండేటువంటిది. How do you escape from all these things? మరి వీటన్నిటి నుండి ఎట్లా తప్పించుకోగలం? How can I have that peace? ఆ సమాధానం నేను ఎట్లా కలిగి ఉండగలను? And how long it lasts? ఇది ఎంతకాలం ఉంటుంది? Remember, the peace God gives is more than the absence of something. మరి దేవుడు ఇచ్చేటువంటి సమాధానము మిగతా వాటి అన్నిటికన్నా ఎక్కువ ఇది. It is different from that. అంటే వాటికన్నా ఇది It వేరైనటువంటిది. is not the absence of something. అంటే ఏదో లేని దానిని బట్టి వచ్చేది కాదు. It is the absence of conflict, not like that. అంటే ఇక్కడ ఏ గొడవలు లేవు కదా అంటే అట్లాంటి పరిస్థితిని బట్టి But the కాదు. peace God gives is the presence of God Himself. దేవుడిచ్చే సమాధానం అనేది దేవుడు ఉండటం వలన దేవుని యొక్క సన్నిధిని బట్టి వచ్చేది. I want to tell a truth. ఒక సత్యాన్ని మీకు చెప్పాలనుకో, As long as the humanity hates the Prince of Peace, they cannot have true peace. మానవాళి సమాధానాధిపతిని ద్వేషించినంత కాలం వాళ్ళకి సమాధానం నెమ్మది ఉండదు. Apart from Christ, the unsaved man is at war with God. క్రీస్తు లేకుండా రక్షించబడనటువంటి వ్యక్తి దేవునితో ఎప్పుడు కూడా వైరం, యుద్ధంలోనే ఉంటాడు. Unbelievers are self-deceived. మరి అవిశ్వాసులైన వారేమో తామే మోసం They చేసుకున్నవారు. have no fear of God. వాళ్ళకి దేవుని భయం లేదు, They have no love for God's word. దేవుని మాట, దేవుని వాక్యం అంటే వాళ్ళకి ప్రేమ They లేదు, love themselves. తమను తామే ప్రేమించుకుంటారు. Our peace is only by Jesus Christ. మన సమాధానము కేవలం యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. In Romans 5:1 it is written, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, Therefore, being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసమూలమున మనం నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. When you have no peace with God, then you can't have peace within yourself also. ఎప్పుడైతే దేవునితో నీకు సమాధానం ఉండదో నీలో నీకు కూడా సమాధానం ఉండదు. If you have Jesus, He is promising that He gives His peace. నీకు యేసు ఉంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు సమాధానం ఇస్తాను అని. That's why in the promise of our meditation today, Jesus says, అందుకని నేటి దినకొరగన ధ్యానంలో ఈ వాగ్దానంలో యేసు ప్రభువారు చెప్తున్న మాట, let not your heart be troubled, neither let it be afraid. కాబట్టి మీ హృదయము కలవరపడనీయకుడి, భయపడకుడి. And that is a personal peace Jesus enjoyed while He was here on earth, even though He was a man of sorrows. ఇది వ్యక్తిగతంగా యేసు ప్రభువారు అనుభవించిన సమాధానం. ఆయన దుఃఖాక్రాంతుడైనా కానీ ఆంతర్యంలో ఆయన సమాధానం కలిగి He ఉండినవాడు. had this peace even on the day of crucifixion. సిలువ వేయబడిన దినాన్న కూడా ఆయనకు ఆ సమాధానం ఉండినది. So that is the substance of peace, that is the real peace. ఇది సమాధానం అనగా నిజమైనటువంటి సమాధానము అనే అంశం. And secondly, రెండవది the source of peace. సమాధానానికి మూలం Jesus Christ is the source of peace. యేసుక్రీస్తే సమాధానంకు మూలమై ఉన్నాడు. What He is saying? ఆయన ఏమని చెప్తున్నాడు? My peace I give to you. నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. So Paul, almost in all his epistles, he gives the salutation. కాబట్టి పౌలు ఇంచుమించు తను రాసిన పత్రికలన్నిటిలో కూడా వందన వచనాలు అని చెప్తుంటాడు. What he says? ఏమని చెప్తాడు ఆయన? Grace to you and peace from God our Father and our Lord Jesus Christ. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానం కలుగునుగాక. God gives that peace and the indwelling Holy Spirit enables us to experience it. దేవుడు ఆ సమాధానం అనుగ్రహిస్తాడు. ఆంతర్యంలో ఉండే పరిశుద్ధాత్మ ఇది అనుభవించలాగానే చేస్తుంది. God gives you peace. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. In John 16:33, యోహాను సువార్త 16:33లో, and these things I have spoken unto you, that in me you might have peace. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. Also in Isaiah 26:3, యెషయా గ్రంథం 26:3లో కూడా, thou will keep him in perfect peace, whose mind is stayed on thee, because he trusteth in thee. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు, ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి So ఉన్నాడు. that is the source of peace, Jesus ఇది Christ.
సమాధానమునకు మూలము అనగా యేసుక్రీస్తు ప్రభువే. And thirdly, మూడోది, the semblance of peace. ఇప్పుడు సమాధానం యొక్క కనపడేది. సమాధానం వల్లే కనబడేటువంటిది. What is that? అదేమిటిది? The world and Satan offers counterfeit peace. లోకము సాతాను కూడా మనకి మోసయుక్తమైనటువంటి నకిలీ సమాధానం ఇవ్వాలని ప్రమాణం చేస్తారు. Beware, it is an illusion, Brahma. జాగ్రత్త, ఇది కేవలం భ్రమ మాత్రమే. It is a trap. ఇది నిన్ను ఒక ఊరిలో పడేసి, It is a lure that offers that bait but conceals the hook. It is a lure, that's all. అది నీకు కేవలము ఒక లాలన చేసేది. It will not show you the hook, it will show you only the bait, era. నీకు ఎర మాత్రమే చూపిస్తుంది, దాని వెనకాల ఉన్నటువంటి ఆ కొక్కాన్ని నీకు చూపించదు. So it is very dangerous. ఇది చాలా ప్రమాదకరమైనది. You can read Revelation chapter 6 verse 2. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మీరు చదవచ్చు. The peace offered by this world and Satan is a mirage in the district. ఈ లోకము సైతానికి ఇవ్వకపోతుంది ఆ సమాధానం అనేది, అది ఒక ఎండమావి లాంటిదే. And it distracts the travelers and deceives them. ఇది ప్రయాణికులు, యాత్రికులైన వారిని దృష్టి వైదొలగింపజేస్తుంది, వాళ్ళని మోసం చేస్తుంది. Some say by working hard we can earn, by earning money. కొంతమంది అంటారు కదా, బాగా కష్టపడి పని చేసి బాగా డబ్బు సంపాదిస్తే Then we can have peace. అప్పుడు మనం సమాధానంగా ఉండగలం. Oh, such peace is like a calm before the storm. ఈ సమాధానం అనేది తుఫాను రాకముందు నిమ్మలంగా ఉన్నట్టుగా ఉంటుంది. God given peace never fails. దేవుడు అనుగ్రహించే సమాధానం ఎన్నటికీ తప్పిపోదు. Jeremiah says, ఇర్మియా అంటున్నాడు, his compassions fail not. ఆయన వాత్సల్యత ఎన్నటికీ తప్పిపోనిది. They are new every morning. అనుదినం అవి నూతనంగా ఉంటుంది. Great is thy faithfulness. నీ విశ్వాసత ఎంతో గొప్పది. So in these end days beware of the misleading people. అంత్య దినాల్లో నేను తప్పుదో పట్టించే ప్రజలతో జాగ్రత్త పడాలి. Lord Jesus Christ said యేసుక్రీస్తు ప్రభు అన్నారు in Matthew 24:4, మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో, take heed that no man deceive you. ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుండా జాగ్రత్త పడు. So someone said that today there are 140 world peace organizations. ఎవరు అన్నారు కదా, ఈ దినాన ప్రపంచం అంతటా కూడా 140 శాంతి స్థాపించే సంస్థలు ఉన్నాయంటారు. Yet no peace. అయినా కానీ ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు. Sometimes in that organization they themselves will fight. కొన్నిసార్లు చూడ ఆ సంస్థలో ఉన్నవారు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటారు. So there won't be lasting peace till Jesus comes the second time. యేసు ప్రభువు రెండోసారి వచ్చేంత వరకు కూడా చిరకాలం నిలిచి ఉండే సమాధానం ఉండదు. And fourthly and finally, ఇక నాలుగోది ఆఖరిది, who are the spoilers of peace? ఈ సమాధానం చెడగొట్టేవారు ఎవరు? Doubt is the spoiler of peace. అనుమానం, సందేహం నీ సమాధానం చెడగొట్టేది. That's why Jesus Christ said in 14:1 of John's Gospel, అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకుడి. Ye believe in God, believe also in me. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. Satan creates doubts. సాతానుడు అనుమానం పుట్టిస్తాడు. It is his weapon right from the Garden of Eden. ఏదైనా తోట నుండి వాడు ఉపయోగించే ఆయుధం అది. So never doubt God's word. దేవుని వాక్యం, దేవుని మాట ఎన్నడూ అనుమానించదు. If you doubt God's word, it is dishonoring God. దేవుని మాటను అనుమానిస్తే దేవుని అగౌరవపరిచిన వాడు Be అవుతావు. anxious for nothing. దేని కొరకు చింత చేయకు. Then the peace of God will rule your heart. అప్పుడు దేవుని యొక్క సమాధానమే మీ హృదయంలో ఏలుబడి చేస్తుంది. Not only doubt, అనుమానం మాత్రమే కాకుండా but disobedience to God's word also spoil your God-given peace. దేవుని వాక్యానికి అవిధేయత చూపుటకు కూడా నీ సమాధానం, నీ శాంతిని చెడగొట్టే. Psalm 119:165 says, 119వ కీర్తన 165వ వచనంలో రాయబడింది, great peace have they which love thy law, and nothing shall offend them. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టులటకు కారణమేమీ లేదు. In Colossians 3:15 Paul says, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌలు అంటున్నాడు, and let the peace of God rule in your hearts, to the which also ye are called in one body, and be ye thankful. 3:15. 3:15 కొలస్సీ, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, what about you? నీ సంగతి ఏమిటి? Are you enjoying true peace? నిజమైనటువంటి సమాధానాన్ని It's అనుభవిస్తున్నావు? only available with Jesus Christ. ఇది కేవలం యేసుక్రీస్తు చెంతనే నీకు అందుబాటులో ఉంది. Come to him ఆయన దగ్గరకు రావాలి and receive him as your personal savior and Lord. ఆయనని నీకు స్వంత రక్షకుడుగాను ప్రభువుగాను నువ్వు అంగీకరించు. And let the peace of God rule your heart. దేవుని సమాధానం మీ హృదయంలో ఏలనివ్వాలి. And may God help you. దేవుడు నీకు సహాయం చేయనుగా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thou art the peace
giver and peacemaker. ప్రభా నువ్వు సమాధానం ఇచ్చువాడివి, సమాధానం చేయవాడు. You are the Prince of Peace. నువ్వు సమాధాన అధిపతివైనా. Today the world is craving for peace. ఇది నాన్న లోకం సమాధానం కొరకే ప్రభా ఎంతో But వెతుకులాడుతుంది. it is like a mirage. అయితే ప్రభా అది ఎండమావి లాంటిది. So many peace organizations are there, but there is no peace within the organization. శాంతి యొక్క సంస్థలు అనేవి ఎన్నో ఉన్నాయి, శాంతినిచ్చే సంస్థలు, కానీ వారికి సమాధానం లేదు. Oh, there are wars among the nations. ప్రభా మరి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. Fightings between so many communities. ప్రభా మరి ఎన్నో ఆయన మరి కులాల మధ్య ఇలాంటి ప్రభా మరి గొడవలు జరుగుతా Many ఉన్నాయి. times so many differences within a single person. అనేక పర్యాలు ఒక వ్యక్తిలోనే ప్రభా ఎన్నో విభేదాలు ఉంటున్నాయి. Today we have seen the substance of peace. ఇది నాన్న సమాధానం అనగా ఏమిటిదో మేము చూసినాం. And also, O Lord, the source of peace. సమాధానానికి మూలం ఏమిటిదో చూసినాం. And the semblance of peace. ప్రభా సమాధానం లాంటిది ఏమిటో అవి చూసినాం. But it may appear like peace, but it is counterfeit. ప్రభా అది సమాధానం వల్లే కనబడేదే గాని అది మోసము, నకిలీదని చూసాం. Also, we have seen the spoilers of the peace. సమాధానం చెడగొట్టేవి ఏమిటో కూడా చూసినాం. O Lord, that is disobedience and also disbelief. O Lord, these are doubts. ప్రభా మరి సందేహం, అనుమానాలు, దేవుని మాటకి అవిధేయత చూపడం, ఇవన్నీ కూడా ప్రభా మరి మా సమాధానం చెడగొట్టేవి. But thou art the Prince of Peace. అయితే నీవు సమాధానాధిపతివైన. Without you, there can be no peace. దేవా నీవు లేకుండా సమాధానమే లేదు. Speak to us. దేవా మాతో మాట్లాడు. Our dear ones who are not having or enjoying peace, they may receive you as their Savior and let them enjoy peace in their lives. అప్పుడు ఒకవేళ సమాధానం లేకపోతే, మిమ్మల్ని కలిగి ఉండకపోతే, ఇది నాన్న ప్రభా వారు మిమ్మల్ని రక్షకుడుగా అంగీకరించిన వారే ఈ సమాధానం కలిగి ఉందురుగాక. Bless every one of us. ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించండి. We do pray in the name of the Prince of Peace, Lord Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన సమాధాన అధిపతి అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.